హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ క్రాంతిర్మయి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ శ్రీ ఫర్టిలిటీ సెంటర్ హియర్ అట్ శ్రీనగర్ కాలనీ బ్రాంచ్. సో ఇవాళ నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ప్రెగ్నెన్సీ కేర్ ఇన్ అ సక్సెస్ఫుల్ ఐవీఎఫ్. సో ఇది మనము 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం కొంచెం క్లారిటీ కోసం. సో ఫస్ట్ ట్రైమిస్టర్ కేర్, సెకండ్ ట్రైమిస్టర్ కేర్, థర్డ్ ట్రైమిస్టర్ కేర్. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ కేర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 14 వారాల ప్రెగ్నెన్సీ వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే మొదటి 3 నెలలు. సెకండ్ ట్రైమిస్టర్ కేర్ అంటే 15 వారాల నుంచి 28 వారాల ప్రెగ్నెన్సీ వరకు సెకండ్ ట్రైమిస్టర్ అంటాం. సో థర్డ్ ట్రైమిస్టర్ అంటే 29 వారాల నుంచి 40 వారాలు లేదా డెలివరీ టైం వరకు. సో లాస్ట్ 3 months ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. ఫస్ట్ వీడియోలో అంటే ఈ వీడియోలో ఫస్ట్ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీ కేర్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి 14 వారాల ప్రెగ్నెన్సీ వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డైట్ పరంగా, రెస్ట్ పరంగా, మెడికేషన్స్ పరంగా, అలాగే కొంతమంది సెక్షువల్ యాక్టివిటీ గురించి అడుగుతారు. సో దీని గురించి తెలుసుకుందాం. అలాగే ఎన్ని స్కాన్స్ చేయించుకోవాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ 3 months ఆఫ్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కనుక గెట్ త్రూ అయినట్లయితే సో ప్రెగ్నెన్సీ కేర్ ఆ తర్వాత న్యాచురల్ ప్రెగ్నెన్సీలో అయినా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో అయినా ఒకటే తీరుగా ఉంటుంది. సో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అంటే పిండాలను గర్భసంచి పొరల్లో వేసిన తర్వాత దాదాపు ఒక 11 నుంచి 15 రోజుల వ్యవధిలో సీరం బీటా హెచ్సిజీ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేసరికి మహిళకి 4 నుంచి 5 వారాల ప్రెగ్నెన్సీ అంటాం. సో ఈ టైంలో ప్రెగ్నెన్సీని స్కాన్ ద్వారా కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఈ స్కాన్ ద్వారా మనము 3 విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఎలా చేస్తాము? స్కాన్లో జెస్టేషనల్ శాక్ అనేది ఉందా? సో జెస్టేషనల్ శాక్ అనేది ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది చెప్పగలుగుతాం. అలాగే జెస్టేషనల్ శాక్ అనేది యూట్రస్లో ఉందా లేదా ఎక్టోపిక్ సైట్స్ అంటే పక్కనున్న ఫాలోపియన్ ట్యూబ్స్లో కానివ్వండి, లేదా అండాశయాల్లో కానివ్వండి, లేదా గర్భసంచి ముఖద్వారంలో కానివ్వండి, సో ఇట్లాంటి సైట్స్ని ఎక్టోపిక్ సైట్స్ అంటాం. సో ఈ జెస్టేషనల్ శాక్ అనేది యూట్రస్లోనా లేదా ఎక్టోపిక్ సైట్స్లో ఏమన్నా ఉందా అని తెలుసుకోగలుగుతాం. అలాగే మూడో విషయం వచ్చేసి సింగిల్ శాక్ ఉందా లేదా ఒక్కొక్కసారి మల్టిపుల్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో అలాంటప్పుడు ట్విన్స్, ట్రిప్లెట్స్ రిస్క్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు సింగిల్ శాక్ ఉందా లేదా డబుల్ శాక్స్ ఉన్నాయా, ట్రిపుల్ శాక్స్ ఉన్నాయా అనేది కూడా ఈ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు. సో అలా ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్లయితే ఆ తర్వాత ఫస్ట్ 3 monthsలో కొన్ని జాగ్రత్తలు మహిళలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనకి డాక్టర్ గారు కొన్ని మెడిసిన్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఆ మెడిసిన్స్ని ఫస్ట్ 3 months కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనేవి, ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ అనేవి, లేదా ఒక్కొక్కసారి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. అంటే పిండాలని ఫ్రీజ్ చేసి ఆ నెక్స్ట్ సైకిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినట్లయితే దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో ముఖ్యంగా హెచ్సిజీ ఇంజెక్షన్స్ ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఇవ్వబడతాయి. సో పైన చెప్పిన మెడికేషన్ అంతా కూడా 10 నుంచి 12 వారాల వరకు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో డైట్ విషయానికి వస్తే హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్స్, ఫైబర్, ఐరన్. సో ఇది ముఖ్యంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈజీగా డైజెస్ట్ అయితే తేలిగ్గా అరిగే ఫుడ్ అయితే బెటర్. సో ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్, అట్లీస్ట్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫ్రూట్స్ విషయానికి వస్తే అన్ని ఫ్రూట్స్ ఎక్సెప్ట్ పైనాపిల్, పప్పాయ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. ఒకవేళ వామిటింగ్స్ ఉన్నట్లయితే కనుక డాక్టర్ని సంప్రదించినట్లయితే మీకు వామిటింగ్స్ రిలేటెడ్ మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవయవాలు ఫామ్ అయ్యే టైం కాబట్టి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మొదటి 3 నెలల్లో ఏ మెడిసిన్ పడితే ఆ మెడిసిన్ డాక్టర్స్కి తెలియకుండా వేసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా యాంటీబయాటిక్స్, కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా డాక్టర్ల పర్యవేక్షణలోనే వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ విషయానికి వస్తే కంప్లీట్ బెడ్ రెస్ట్ ఇస్ నాట్ అడ్వైజబుల్. ముఖ్యంగా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో రాక వచ్చిన ప్రెగ్నెన్సీ కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్, ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ చూసుకున్నట్లయితే అసలు ప్రెగ్నెంట్ లేడీని కాలు కదపకుండా కంప్లీట్ బెడ్కి పరిమితం అయ్యేటట్టు చూసుకుంటుంటారు. సో ఇలా లిటిల్ బిట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకపోవడం వల్ల వీనస్ థ్రాంబో ఎంబాలిజం అంటే బ్లడ్
బ్లడ్ క్లాట్స్ అవ్వడం వల్ల ఈ క్లాట్స్ డిస్లాడ్జ్ అయ్యి టువర్డ్స్ ద హార్ట్ బ్లడ్ వెజల్స్ వైపుకి వచ్చి సో ఈ హార్ట్ బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్లో వారి చిన్న చిన్న పనులు చేసుకోవడం, ఎక్కువగా ఎక్సర్షన్ లేకుండా, హెవీ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేయకుండా ఆ చిన్న ఇంట్లో వారి పనుల వరకు చేసుకోవడం మంచిది. చిన్నపాటి వాకింగ్, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, అప్పర్ బాడీ ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకోవచ్చు. అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ ఎట్ నైట్ అండ్ 1 to 2 hours ఆఫ్ స్లీప్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అనేది రికమెండెడ్. సెక్షువల్ యాక్టివిటీ విషయానికి వస్తే భార్యాభర్తలు ఫస్ట్ 3 months యూజువల్ గా కలవకుండా ఉంటే బెటర్. సో ప్రెగ్నెన్సీ గర్భసంచి పొరల్లో ఎస్టాబ్లిష్ అయ్యే టైం కాబట్టి ఈ టైంలో ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్సెస్ కి గురైతే స్పాటింగ్ లేదా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో సమ్ టైమ్స్ ఈవెన్ మిస్క్యారేజెస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే ట్రావెలింగ్, లాంగ్ జర్నీ ట్రావెల్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. నెక్స్ట్ టెస్ట్ల విషయానికి వస్తే సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ తర్వాత ముఖ్యంగా చేయాల్సిన టెస్ట్లు వచ్చేసి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. ఇందులో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎంత ఉంది, నెక్స్ట్ వచ్చేసి ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఒకవేళ డయాబెటిక్ రిస్క్ ఏమన్నా ఉంటే HbA1c టెస్ట్ అంటాం. సో ఇది ఒకటి చేయించడం. మూడవది కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. నాలుగవది వైరల్ సీరాలజీ అంటే HIV, HBS, HCV, VDRL అనే వైరల్ టెస్ట్లు కూడా చేయాల్సి ఉంటుంది. ఇకపోతే థైరాయిడ్ ప్రొఫైల్ కూడా చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ర్యాండమ్ షుగర్స్, యూరిన్ ఎగ్జామినేషన్, వైరల్ సీరాలజీ, థైరాయిడ్ ప్రొఫైల్. సో ఇవి ముఖ్యంగా చేయాల్సిన టెస్ట్. ఒకవేళ మహిళకు కానీ హైపర్ టెన్షన్ లేదా షుగరు, థైరాయిడ్ విధమైనటువంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మెడికల్ ప్రాబ్లం కంట్రోల్లో ఉందా అండ్ ఆ మెడికల్ ప్రాబ్లమ్ కి సంబంధించిన ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా స్కాన్ విషయానికి వస్తే మనం కన్ఫర్మేషన్ స్కాన్ అయ్యాక ఒక 2 to 3 weeks కి వయబిలిటీ స్కాన్ అంటే లోపల ఎంబ్రియో పెరుగుదల ఎలా ఉంది, బేబీకి హార్ట్ బీట్ అనేది ఏర్పడిందా లేదా అని చెక్ చేసుకునే స్కాన్ నే మనము ఫీటల్ వయబిలిటీ స్కాన్ అంటాం. సో ఇది మనము 6 to 8 weeks ఆఫ్ ప్రెగ్నెన్సీ టైంలో చేయించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ స్కాన్ వచ్చేసి ఇది మనము 11 to 13 weeks 6 days ఆ టైంలో చేయించాల్సిన స్కాన్. దీన్నే మనము న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం. సో ఈ స్కాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రాస్ అనామలీస్ అంటే అవయవాల లోపాలతో పాటు సిండ్రోమిక్ బేబీస్ అంటాం, డౌన్ సిండ్రోమ్ లాంటివి. సో ఇట్లాంటి జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఫీటసెస్ లో ఏర్పడుతున్నాయా అని చెప్పే స్కానే ఈ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్. సో దీంట్లో మనం గ్రాస్ స్క్రీనింగ్ ఆఫ్ అనామలీ బేబీ ఆర్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉన్న బేబీని మనము స్క్రీన్ చేయడం జరుగుతుంది. NT స్కాన్లో మనం ముఖ్యంగా ఏం చూస్తాము అంటే బేబీ మెడ వెనకాల ఉన్న చిన్నపాటి పొరని మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేసల్ బోన్ అంటే ముక్కు ఎముక గట్టిపడిందా లేదా, ఆసిఫై అయిందా లేదా చూడడం జరుగుతుంది. మూడవది వచ్చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ అంటే ట్రైకస్పిడ్ వాల్వ్ రీగర్జిటేషన్ ఏమన్నా ఉందా, డక్టస్ వీనోసిస్ ఫ్లో ఎట్లా ఉంది, అలాగే యూట్రైన్ ఆర్టరీ రెసిస్టెన్స్ అంటాం. అంటే ఈ యూట్రైన్ ఆర్టరీ రెసిస్టెన్స్ ఉండడం వల్ల మదర్ కి బీపీ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా, లేదా యాజ్ ప్రెగ్నెన్సీ అడ్వాన్సెస్ ఆ బేబీకి ఏమన్నా గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా అనేది యూట్రైన్ ఆర్టరీ ఫ్లో ద్వారా మనకి తెలుస్తుంది. సో ఈ స్కాన్ తో పాటు మదర్ ఏజ్, ఒకవేళ డోనార్ ఎగ్ తీసుకున్నట్లయితే డోనార్ ఏజ్ తో జత చేసి డబుల్ మార్కర్ బ్లడ్ టెస్ట్ కూడా చేయించినట్లయితే అవయవాల లోపాలు లేదా జన్యుపరమైన లోపాలు ఉన్న ఫీటసెస్ మనకి 96% ఆఫ్ ద టైమ్స్ ఐడెంటిఫై అవుతుంది. దీన్నే మనము ఫస్ట్ ట్రైమిస్టర్ స్క్రీనింగ్ అని కూడా అంటాం. సో ఇలా ఫస్ట్ ట్రైమిస్టర్ లో డైట్ విషయంలో కానీ ఎక్సర్సైజెస్ విషయంలో కానీ తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, మెడిసిన్స్ పరంగా కానీ జాగ్రత్తలు తీసుకుంటూ టైమ్లీ స్కాన్స్ చేయించుకున్నట్లయితే ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ గెట్ అలాంగ్ అయితే నెక్స్ట్ ఆ 6 months కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీలో మనం ఎటువంటి కేర్ తీసుకుంటామో అలాగే IVF ప్రెగ్నెన్సీ కూడా కొనసాగుతుంది. సో ఈ వీడియోలో మరిన్ని డౌట్స్ కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయగలరు. థ్యాంక్ యూ.